సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచుతున్న నర్సరీలు, పార్కులు, గార్డెన్లకు టెండర్లను ఫారెస్ట్ పనులను నిర్వహించిన ఏజెంట్లకు మాత్రమే అనుమతించాలని విన్నవించుకున్న ప్రతిపాదనకు సహకరించి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఏటిగ్లన్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంకర విజయ్ కుమార్ మాట్లాడుతూ, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్లుగా ఉన్న తమకు తిరిగి టెండర్లు కేటాయించాలని విన్నవించుకుంటున్న సందర్భంగా గత నెల 25వ తేదీన సింగరేణి యాజమాన్యం తమకు అనుకూలంగా సర్క్యులర్ను విడుదల చేయడం జరిగిందని, దీనికి సహకరించిన రామగుండం శాసనసభ్యులు ఠాకూర్ అదేవిధంగా ఆమోదించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నెలకొని ఉన్న అపరిస్థితుల సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం నవంబర్ లోపల సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఫారెస్ట్ కాంట్రాక్టర్ అందరూ కలిసి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యూనియన్కు రామగుండం శాసనసభ గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని గౌరవాధ్యక్ష ఎన్నుకొని వివిధ వ్యక్తులను కార్యవర్గంగా నియమించుకొని మాకున్న సమస్యలను శ్రీయుత చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి డిమాండ్ల రూపంలో వినతి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా గత నెల 25 తారీఖు రోజున సింగరేణి మేనేజ్మెంట్ మాకు అనుకున్నటువంటి సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి గాను శ్రీయుత రామగుండం శాసన శ్రీత మక్కాన్ సింగ్ రాజశేఖర్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా సర్కులర్ రావడానికి కృషి చేసినటువంటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిద్దపక్క జ్యోతి గారికి మరియు చైర్మన్ సర్కులర్ ఇప్పించినటువంటి డైరెక్టర్ పిపి వెంకటేశ్వర గారికి, సహకరించినటువంటి అన్ని ఏరియాల జీఎంలకు, అదేవిధంగా అన్ని ఏరియాల ఫారెస్ట్ అధికారులకు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినటువంటి జీఎం ఎన్విరాన్మెంట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో మహేంద్రచారి, సంపత్, సంతోష్, శ్రీకాంత్, రాజయ్య పాల్గొన్నారు.